హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసేసి ఈ యొక్క లోక్సభ సీట్లు ఇప్పుడున్నటువంటి 543 నుంచి 816 అంటే 816 సీట్లకు పెరగబోతుందా అన్నటువంటి నేపథ్యంలో ఆ టాపిక్ సంబంధించి డీటెయిల్ అనాలిసిస్ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, సో ఈ పర్టికులర్ వీడియోలోని డీటెయిల్స్లోకి వెళ్ళే కన్నా ముందు అసలు ఇందులో ముఖ్యంగా మనం డిస్కస్ చేసేటటువంటి డైమెన్షన్స్ అంటే ముఖ్యాంశాలు ఏందో చెక్ చేద్దాం. దాని తర్వాత మనం డీటెయిల్ అనాలిసిస్ అనేది చెక్ చేద్దాం. ఓకే, సో ఈ పర్టికులర్ టాపిక్ వచ్చేసి ఎక్స్పాండింగ్ లోక్సభ సీట్స్ టు 816. ఓకే, ఇప్పుడున్నటువంటి 543 నుంచి 816 సీట్స్ పెంచేటటువంటి యొక్క ఉద్దేశం గురించి మనం మాట్లాడుతున్నాం. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేసేది ఈ యొక్క కాంటెక్స్ట్, ఏ సందర్భంలో దీని గురించి మాట్లాడుతున్నాం, అలానే అసలు దీన్ని ఎందుకు ప్రపోజ్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్కి యాక్ట్కి దానికి ఈ యొక్క సీట్స్ ఇంక్రీజ్ చేయడానికి సంబంధం ఏంటి. దాని తర్వాత మరి ఇప్పుడు 2011 సెన్సెస్ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం మనం. ఆల్రెడీ మనకి ఇప్పుడు 2026 సెన్సెస్ వర్క్ స్టార్ట్ అయింది కదా, మరి దాన్నే మనం కన్సిడర్ చేసుకోవచ్చు కదా, 11 ఎందుకు కన్సిడర్ చేస్తున్నాం. అలానే ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించి మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఏ ఆర్టికల్స్ డీల్ చేస్తున్నాయి ఈ టాపిక్ని, ఆర్టికల్ 81 అండ్ ఆర్టికల్ 82 ఇవేం చెప్తున్నాయి, అండ్ వీటిని మనం ఏమైనా అమెండ్ చేయాల్సి వస్తుందా, అలానే డీలిమిటేషన్ ఇప్పటి వరకు ఎలా జరిగింది, అండ్ ఇప్పుడు ప్రజెంట్ డీలిమిటేషన్ అనేది 1971 యొక్క సెన్సెస్ బేస్ పైన మనం చేస్తున్నాం, ఎందుకు, రీజన్ ఏంటి, అలానే ఇందులో ఉన్నటువంటి ఫెడరల్ కన్సర్న్స్ అండ్ పొలిటికల్ కన్సర్న్స్. ఫెడరల్ కన్సర్న్స్ అంటే రాష్ట్రాలకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి, అంటే కన్సర్న్స్ ఏంటి, అలానే డీలిమిటేషన్ ప్రాసెస్ మనం ఇప్పుడు ఏ ఆప్షన్ ద్వారా ముందుకెళ్ళొచ్చు, ఇందులో ఉండేటటువంటి మనకి ఛాలెంజెస్, కాన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్ ఏంటి, లీగల్ ఛాలెంజెస్ ఏంటి అని మొత్తం డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్ మనం కంక్లూజన్ డ్రా చేయడం జరుగుతుంది. అండ్ ఈ పర్టికులర్ టాపిక్ వచ్చేసి మీకు జిఎస్ పేపర్ 2 పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, జిఎస్ పేపర్ 4 ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మనం లింక్ చేసుకోవచ్చు. ఓకే, జస్టిస్, అలానే పొలిటికల్ ఫిజిబిలిటీ, దాంతోపాటు ఫెడరల్ ఛాలెంజెస్, ఇట్లాంటి టాపిక్స్ని మనం ఈ యొక్క ఎథిక్స్లో కవర్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనం ఈ వీడియోలో మెయిన్గా డెఫినేషన్స్ అంటే మనకి డీలిమిటేషన్ అంటే ఏంది, ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ 2023, అలానే 1 పర్సన్ 1 ఓట్ 1 వాల్యూ అంటే ఏంటి, ఈ టాపిక్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సరే ఫస్ట్ కాంటెక్స్ట్ ఎంతో చూద్దాం. ఈ యొక్క లోక్సభ సీట్స్ని ఇప్పుడున్నటువంటి 543 నుంచి 816 ఇంక్రీజ్ చేసేటటువంటి ఒక ప్రపోజల్ ఇప్పుడు మనకు ఉందన్నమాట. సో ఈ యొక్క లాజిక్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి లోక్సభలో ఉన్నటువంటి మొత్తం సీట్స్ ఏవైతే ఉన్నాయో అందులో 50% పెంచి, అంటే మనకి 543లో 50% మనకి అప్రాక్సిమేట్గా 272, 274 సమ్వేర్ అరౌండ్. సో 273 అనుకున్నా కూడా మనకి 273 అంటే మనకి 816 సీట్స్. మరి ఎందుకు పెంచాలనుకుంటున్నారు 543 నుంచి 816? ఎందుకంటే ఈ యొక్క నారీ శక్తి వందన్ యొక్క అధినియం, ఇది మనకి సింపుల్గా చెప్పాలంటే మనకి 106th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, మన భారతదేశ రాజ్యాంగానికి 106th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తెలుసు కదా మనకి. ఇది ఉమెన్కి అసెంబ్లీలలో దాంతోపాటు లోక్సభలలో ఈ యొక్క 1/3 సీట్స్ని రిజర్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, 33% ఉమెన్ రిజర్వేషన్, దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోసం అని చెప్పేసి సీట్స్ని పెంచాలనుకుంటున్నారు. సో ఇక్కడ ఒకసారి మనం చూద్దాం దీనికి సంబంధించిన డీటెయిల్ టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం పార్లమెంట్లో ఉన్నటువంటి మనం లోక్సభ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. మనకి పార్లమెంటులో లోక్సభ దాంతోపాటు రాజ్యసభ 2 హౌసెస్ ఉంటాయి. ఇక్కడ లోక్సభ స్ట్రెంత్ అనేది పెరగదు, దాని గురించి మనం మాట్లాడలేదు. రాజ్యసభ స్ట్రెంత్ పెరగదు, దాని గురించి మనం మాట్లాడలేదు. ఓన్లీ లోక్సభ స్ట్రెంత్ గురించి మాట్లాడుతున్నాం. లోక్సభ స్ట్రెంత్ ఇప్పుడు మనకి ప్రజెంట్, ఓకే, సో ప్రజెంట్ ఉన్నటువంటి స్ట్రెంత్ ఎంత మనకి 543. ఓకే, సో దీన్ని ప్రపోజల్ ఎంత పెంచాలనుకుంటున్నారు వీళ్ళు, 816. ఓకే, 816 ఇది ప్రపోజల్. ఓకే, ఎందుకోసం అని చెప్పేసి 50% ఎందుకంటే ఉమెన్ రిజర్వేషన్ ఇంక్లూడ్ చేయడానికి కోసం. ఇప్పుడు ప్రజెంట్ లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ ఓన్లీ SC/ST రిజర్వేషన్ మాత్రమే ఉంది, ఉమెన్ రిజర్వేషన్ లేదు. సో ఉమెన్ రిజర్వేషన్ కల్పిస్తూ మన 106th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 106వ రాజ్యాంగ సవరణ తీసుకురావడం జరిగింది. ఇది మనకి 1/3, ఓకే, 1/3 ఉమెన్ రిజర్వేషన్ 1/3 రిజర్వేషన్ని తీసుకొచ్చింది. ఎందులో మనకి ఎందులో అంటే లోక్సభ ప్లస్ అసెంబ్లీలో యొక్క ఉమెన్ రిజర్వేషన్ని తీసుకొచ్చింది అనమాట. ఇది ఫస్ట్. సరే, లోక్సభ సీట్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో 543 సీట్స్ ఉన్నాయి కదా, ఈ 543 సీట్స్ ఇప్పుడు లోక్సభలో ఉన్నటువంటి యొక్క ప్రజెంట్ స్ట్రెంత్ ఏదైతే ఉందో, ప్రజెంట్ స్ట్రెంత్ 543, ఇది మనకి 1971 పాపులేషన్ బేస్ పైన ఉందన్నమాట. 1971 పాపులేషన్ బేస్ పైన ఉంది. అసలు పాపులేషన్ బేస్ పైన లోక్సభలో సీట్స్ ఉండాలని చెప్పేసి మనకు చెప్పేటటువంటి ఆర్టికల్ ఏంటి, ఆర్టికల్ 81. ఓకే, ఆర్టికల్ 81 ఏం చెప్తుందంటే
వివిధ రాష్ట్రాల్లోని ఈ యొక్క పాపులేషన్ను బట్టి ఆ రాష్ట్రాలకి లోక్సభలో రిప్రజెంటేషన్ ఉంటుంది అని చెప్పేసి, అంటే చిన్న రాష్ట్రాలకి తక్కువ సీట్స్, పెద్ద రాష్ట్రాలకి ఎక్కువ సీట్స్, యొక్క పాపులేషన్ రాష్ట్రాల్లోని పాపులేషన్ బట్టి రిప్రజెంటేషన్ ఉంటుంది. దీన్ని మనం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ నుంచి అయితే కనుక 17, అదే ఏపీ అయితే కనుక 25, యూపీ అయితే కనుక 80, ఇలా రాష్ట్రం యొక్క పాపులేషన్ బట్టి ఈ యొక్క లోక్సభలో రిప్రజెంటేషన్ ఉంటుందని చెప్పేసి ఆర్టికల్ 81 చెప్తుంది. మరి రాష్ట్రం యొక్క పాపులేషన్ బట్టి లోక్సభలో రిప్రజెంటేషన్ ఉంటుంది కాబట్టి మరి పాపులేషన్ మనం ఎవ్రీ ఈ యొక్క 10 years కౌంట్ చేస్తాం కాబట్టి ఆర్టికల్ 82 ఏమంటుంది? ఆర్టికల్ 82 ఏమంటుందంటే ఆఫ్టర్ సెన్సెస్ మనం ఎన్ని ఇయర్స్ కోసం జరుపుతాం 10 years కదా. ఆఫ్టర్ సెన్సెస్ తర్వాత డీలిమిటేషన్ కమిషన్ని అపాయింట్ చేయాలని చెప్తుంది అనమాట. డీలిమిటేషన్ కమిషన్ని మీరు అపాయింట్ చేయండి. ఆ డీలిమిటేషన్ కమిషన్ ఏం చేస్తుంది? డీలిమిటేషన్ కమిషన్ ఏం చేస్తుంది అంటే ఈ యొక్క ఏ స్టేట్కి లోక్సభలో ఎన్ని సీట్స్ ఉండాలి, అలానే ఆ లోక్సభ సీట్స్ యొక్క కాన్స్టిట్యున్సీ బౌండరీస్ ఉంటాయి కదా, అంటే ఆ నియోజకవర్గాల యొక్క బౌండరీస్ని కూడా డిసైడ్ చేసేది డీలిమిటేషన్ కమిషన్. సో డీలిమిటేషన్ కమిషన్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మనకి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత ఒకసారి 1952లో, దాని తర్వాత 1962లో, దాని తర్వాత 1972లో, అలానే 2002లో ఇలా 4 సార్లు మనకి డీలిమిటేషన్ కమిషన్ అనేది ఏర్పడింది. ఓకే, సో చివరిసారి 1972లో ఏర్పడినటువంటి డీలిమిటేషన్ కమిషన్ ఇది ఏ పాపులేషన్ బేస్ మీద ఏర్పడింది? 1971 పాపులేషన్ బేస్ మీద ఏర్పడింది. సో ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే ఉందో 1972లో ఏర్పడినటువంటి డీలిమిటేషన్ కమిషన్, ఈ డీలిమిటేషన్ కమిషన్ లోక్సభ యొక్క స్ట్రెంత్ని డిసైడ్ చేసింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ 543 సీట్స్ ఏదైతే ఉందో అది ఈ యొక్క 1971 పాపులేషన్ ప్రకారం. అదేంటి మరి 1981లో, 1991లో, 2001లో ఈ యొక్క 2001 కానీ ఈ వీటి యొక్క పాపులేషన్ ప్రకారం మళ్ళీ లోక్సభ సీట్స్ ఎందుకు పెంచలేదంటే 1971 తర్వాత ఈ యొక్క పాపులేషన్ గ్రోత్ అనేది నార్త్ ఇండియాలో ఎక్కువైంది, సౌత్ ఇండియాలో పాపులేషన్ గ్రోత్ అనేది స్టేబిలైజ్ అయింది. ఎందుకు సౌత్ ఇండియాలో గ్రోత్ అనేది స్టేబిలైజ్ అయింది పాపులేషన్ గ్రోత్? ఎందుకంటే సౌత్ ఇండియాలో గవర్నెన్స్ పరిపాలన బాగుండడం వల్ల కానీ, లేదా లిటరసీ యొక్క విద్య ఇంప్రూవ్ అవ్వడం వల్ల కానీ, లేదా హెల్త్ పాలసీ ఆరోగ్య విధానాల వల్ల కానీ సౌత్ ఇండియాలో పాపులేషన్ అనేది స్టేబిలైజ్ అయింది. మరి మనం ఒక పాపులేషన్ని బట్టి తీసుకుంటే కనుక సౌత్ ఇండియాలో పాపులేషన్ ఏమో ఆల్మోస్ట్ ఆల్ స్టేబిలైజ్ అయింది, నార్త్ ఇండియాలో పాపులేషన్ పెరుగుతూ ఉంది. మరి పెరుగుతుంది కదా అని చెప్పేసి నార్త్ ఇండియాలో పాపులేషన్ పెరుగుతుంది కదా అని చెప్పేసి 81లో 91లో ఆ పెరిగినటువంటి పాపులేషన్ బట్టి సీట్స్ పెంచుకుంటూ పోతే నార్త్ ఇండియాలో సీట్స్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది కదా. దానివల్ల సౌత్ ఇండియాని మనకి పెనాల్టీ ఇచ్చినట్టే ఉంటుంది కదా. కాబట్టి 81లో 91లో విపరీతంగా పాపులేషన్ పెరిగింది కాబట్టి 81లో 91లో మనం సీట్స్ పెంచలేదు. 2001 దాకా కూడా మనం సీట్స్ పెంచొద్దు అనుకున్నాం. 2001లో ఏం డిసైడ్ చేసినామంటే 2026 దాకా కూడా ఈ యొక్క నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది పెంచకూడదని మనం అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి లోక్సభ సీట్స్, ఓకే, ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క లోక్సభ సీట్స్ 543 ఏదైతే ఉందో ఇది 1971 సెన్సెస్ ప్రకారం, అండ్ ఇది ఆల్మోస్ట్ ఆల్ 50 years. ఓకే, 50 years అంటే మనకి 2026 వరకు కూడా మారదు అని చెప్పేసి యొక్క మనం ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసుకున్నాం. ఓకే, కాకపోతే ఇందాక స్లైడ్లో మీకు ఏం చెప్పానంటే 2002లో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పడిందని చెప్పాను కదా. ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ ఏం చేసిందంటే 2002లో ఏర్పడినటువంటి డీలిమిటేషన్ కమిషన్ ఇది ఈ యొక్క సీట్స్ని పెంచలేదు. అంటే లోక్సభలో ఉండేటటువంటి మొత్తం సీట్స్ని కానీ, లేదా లోక్సభలో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్స్ ఉండాలని చెప్పేసి ఆ సీట్స్ యొక్క స్ట్రెంత్ ఏదైతే ఉందో దాన్ని మార్చలేదు. ఈ 2002లో ఏర్పడినటువంటి డీలిమిటేషన్ కమిషన్ ఓన్లీ ఈ యొక్క రిజర్వేషన్స్, అంటే ఏ నియోజకవర్గానికి ఏ రిజర్వేషన్ ఉండాలి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల గురించి, దాంతోపాటు ఈ యొక్క బౌండరీస్, నియోజకవర్గాల యొక్క బౌండరీస్ అంటే కాన్స్టిట్యున్సీ బౌండరీస్ మాత్రమే మార్చింది. అంటే విత్ ఇన్ ద స్టేట్, అంటే ఇంట్రా స్టేట్ అంటాం, విత్ ఇన్ ద స్టేట్. ఇంట్రా స్టేట్ చేంజెస్ మాత్రమే జరిగినాయి, ఇంటర్ స్టేట్ చేంజెస్ అనేది జరగలేదు. ఓకే, సో ఇది విషయం. మరి ఇప్పుడు 2026 తర్వాత మాత్రమే మార్చాలనుకున్నప్పుడు ఇప్పుడు ఈ 2026 తర్వాత మనకి సెన్సెస్ ఇంతవరకు 2021లో జరగలేదు కోవిడ్ వల్ల. ఓకే, అండ్ అది కాస్త లేట్ అయింది. ఇప్పుడు ఈ 2026 తర్వాత సెన్సెస్ వచ్చి ఆ సెన్సెస్ వచ్చిన తర్వాత డీలిమిటేషన్ చేయాలంటే అట్లీస్ట్ నాట్ బిఫోర్ 2034. ఓకే, ఈజీగా చెప్పాలంటే 2034 లోక్సభ ఎన్నికల వరకు కూడా ఇది జరిగే అవకాశం లేదు. మరి 2034 దాకా టైం పడితే మరి ఉమెన్ రిజర్వేషన్ అప్పటిదాకా ఇంప్లిమెంట్ చేయకపోతే కష్టం కదా. కాబట్టి ఉమెన్ రిజర్వేషన్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దామంటే
మనకి ఇప్పుడు 2021 డేటా లేదు కాబట్టి 2011 సెన్సెస్ డేటా తీసుకొని ఆ 2011 సెన్సెస్ ప్రకారము ఉమెన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రపోజల్ అనమాట. అంటే ఇప్పుడు 2011 సెన్సెస్ మన దగ్గర ఆల్రెడీ ఉంది కదా. ఈ సెన్సెస్ ప్రకారం వీళ్ళు ఏమంటున్నారంటే లోక్సభలో ఉన్నటువంటి మొత్తం సీట్స్ని 50% పెంచుతామంటున్నారు. అలానే లోక్సభలో ఉన్నటువంటి మొత్తం సీట్స్ 50% పెంచితే నేను మీకు ఇందాక చెప్పినట్టు 543 సీట్స్ కాస్త ఓకే ఎన్ని సీట్స్ అవుతున్నాయి మనకి 816 అయినాయి కదా, 816 అయినాయి. అండ్ అలానే ఇక్కడ లోక్సభలో మొత్తం 50% ఎలా పెరిగినాయో ఇక దీన్ని ఎలా పెంచుతారంటున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ఉన్నటువంటి మొత్తం సీట్స్ ఎంత 25, ఈ 25లో 50% పెరుగుతుంది. అలానే తెలంగాణలో ఉన్నటువంటి 17 సీట్స్ ఇందులో మనకి 50% పెరుగుతుంది. అంటే మనకి నార్త్ ఇండియా సౌత్ ఇండియా డిస్క్రిమినేషన్ అంటే భేదాభిప్రాయం లేకుండా ప్రతి స్టేట్లో 50% సీట్లను పెంచుతామంటున్నారు. ఇది బాగానే ఉంది. ఇట్లా పెంచినా కూడా ఇప్పుడు ఆల్రెడీ ఎక్కువగా ఉన్నటువంటి నార్త్ ఇండియా సీట్స్ అనేవి ఇంకా మరింతగా ఎక్కువైతే లేదా అంటే వాళ్ళ యొక్క డామినెన్స్ మరింతగా పెరుగుతుంది, నో డౌట్ ఇన్ దట్. ఓకే, కాకపోతే ఇది మినిమల్ డ్యామేజ్ అనమాట. సరే, సీట్స్ పెంచుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ఉన్నటువంటి 25 సీట్స్ కాస్త 50% పెరిగినాయి అంటే సుమారుగా ఒక 13 సీట్స్ పెరుగుతాయి అనుకుందాం, 38 అయితే అనుకుందాం. మరి ఆ 38 సీట్స్లో ఏ సీట్ ఉమెన్కి ఇవ్వాలి, ఏ సీట్ మెన్కు ఉంటుంది, మళ్ళీ దానికి కూడా కాన్స్టిట్యున్సీ అనేది అంటే ఆ 38 సీట్స్ని మళ్ళీ మనం అలొకేట్ చేయాలి కదా, నెంబర్ పెరుగుతుంది కరెక్టే. ఇప్పుడు ఉన్నటువంటి ఈ 25 కాన్స్టిట్యున్సీని 38 కాన్స్టిట్యున్సీగా డివైడ్ చేయాలి కదా. మరి ఆ డీలిమిటేషన్ ఎలా చేయాలి, ఏ సీట్ ఉమెన్కి అలొకేట్ చేయాలి అన్నది ఛాలెంజ్. కొంతమంది ఏమంటున్నారంటే ఈ యొక్క డీలిమిటేషన్ చేసేటప్పుడు ప్రతి థర్డ్ సీట్ అంటే ప్రతి 3వ సీట్ అనేది డ్రా పద్ధతిలో ఉమెన్కి అలొకేట్ చేయాలంటున్నారు. అది కూడా వన్ ఆఫ్ ద ప్రపోజల్ అనమాట. ఓకే, సో ఇది మనకి సీట్స్ ఎందుకు పెంచుతున్నారు అని చెప్పేసి. ఓకే, అండ్ ఇక్కడ ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం ఏంటంటే సరే ఇప్పుడు 2011 సెన్సెస్ ప్రకారం సీట్స్ ఇంక్రీజ్ చేశామనుకోండి, బట్ మనం ఆల్రెడీ ఆర్టికల్ 82లో ఏం మాట్లాడుకున్నాం, ఆర్టికల్ 82లో టిల్ 2026 అంటే 2026 తర్వాత ఓకే 2026 తర్వాత సెన్సెస్ ఏదైతే ఉందో దాని ప్రకారం డీలిమిటేషన్ చేస్తామంటున్నాం కదా, దాని ప్రకారం డీలిమిటేషన్ చేస్తామంటున్నాం. కాకపోతే ఇప్పుడు మనం దేని ప్రకారం డీలిమిటేషన్ చేస్తా అంటున్నారు వీళ్ళు 2011 సెన్సెస్ ప్రకారం చేస్తామంటున్నారు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏ ఆర్టికల్ని అమెండ్ చేయాల్సి ఉంది, ఈ యొక్క ఆర్టికల్ 82ని అమెండ్ చేయాల్సి ఉంది. ఇదొక ఛాలెంజ్ అనమాట. అంటే ఆర్టికల్ 82ను అమెండ్ చేసి ఓకే సెన్సెస్ ఆఫ్టర్ 2026 అన్నటువంటి వర్డ్ తీసేసి 2021 సెన్సెస్ బేస్ చేసి ఈ యొక్క మేము డీలిమిటేషన్ చేస్తామని చెప్పేసి దీన్ని అమెండ్ చేయాల్సి ఉంటుంది ఆర్టికల్ 82. లేదా ఒకవేళ దీన్ని అమెండ్ చేయమనుకుంటే కనుక మనకి ఇది 106th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది కదా, ఈ అమెండ్మెంట్ యాక్ట్కి ఇప్పుడు డీలిమిటేషన్ అనేది లింక్ అయ్యి ఉందన్నమాట. అంటే ఇందులో ఏమని చెప్తున్నారంటే ఈ యొక్క ఉమెన్ రిజర్వేషన్ అనేది డీలిమిటేషన్ తర్వాత చేస్తామంటున్నారు. సో దీన్ని డీలింగ్ చేయాలన్నమాట, డీలింగ్ తీసేయాలన్నమాట. అంటే డీలిమిటేషన్తో సంబంధం లేకుండానే ఉమెన్ సీట్స్ పెంచుతాం అని చెప్పేసి చేయాలి. అంటే యాక్చువల్లీ సింపుల్ ప్రాసెస్ కంపేర్ టు ఇది, ఎందుకంటే దీనికి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అవసరం పడుతుంది, దీనికి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది అక్కర్లేదనమాట. సో ఉమెన్ రిజర్వేషన్ డీలిమిటేషన్తో తీసేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క డీలిమిటేషన్ అవసరం లేకుండానే ఉమెన్ సీట్స్ పెంచి డ్రా పద్ధతిలో వాటిని ఇంక్రీజ్ చేయొచ్చు. అంటే ఒక స్టేట్లో విత్ ఇన్ ద స్టేట్లో బౌండరీలు మారుతుంటాయి కాబట్టి దానికి మనకి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లాంటిది ఏం అవసరం లేదు, కాంప్లెక్స్ కండిషన్స్ లేకుండా సింపుల్గా చేయొచ్చు అని చెప్పి. అంటే ఈ యొక్క ఆర్టికల్ని అమెండ్ చేయకుండా అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లేకుండా సింపుల్గా ఈ యొక్క ఉమెన్ రిజర్వేషన్కి సంబంధించి ఏదైతే ఉందో దాన్ని డీలిమిటేషన్ అన్న స్టెప్తోని డీలింగ్ చేయడం అనేది ఒక సింపుల్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఈ రెండు ప్రాసెస్లో ఏ ప్రాసెస్ అయినా ఫాలో అవ్వచ్చు. సరే, మరి ఇలా లోక్సభలో సీట్స్ పెరగడం వల్ల సౌత్ ఇండియన్ స్టేట్స్కి అన్యాయం జరిగే అవకాశం ఉంది కదా, మరి దీన్ని ఎలా కౌంటర్ చేయొచ్చు అంటే ఇక్కడ కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి. ఆ ప్రపోజల్స్ ఏంటంటే ఓకే, సో జస్టిస్ టు సదర్న్ స్టేట్స్కి ఎలా జస్టిస్ చేయొచ్చు ప్రపోజల్స్ ఏంటంటే నెంబర్ 1 ఓకే ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది ఎలా చేయమంటున్నారంటే ఓన్లీ పాపులేషన్ ఒకటే పారామీటర్ కాకుండా పాపులేషన్తో పాటు ఈ యొక్క డెవలప్మెంటల్ పారామీటర్స్ తీసుకోమంటున్నారు. డెవలప్మెంటల్ పారామీటర్స్ అంటే ఇప్పుడు మనకి 16th ఫినాన్స్ కమిషన్ పారామీటర్స్ తీసుకుంటే చూసారా, అంటే ఆ స్టేట్లో పాపులేషన్ కంట్రోల్ ఎలా ఉంది, ఆ స్టేట్లో ఫారెస్ట్ ఎలా ఉంది, ఫారెస్ట్ కవర్ ఎలా ఉంది, ఓకే ఆ స్టేట్లో జీడిపి ఎలా ఉంది,
ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇట్లాంటి పారామీటర్స్ తీసుకొని ఒక 70% వెయిటేజ్ పాపులేషన్కి ఇస్తే మిగతా 30% వెయిటేజ్ వీటికి ఇవ్వండి. సో దట్ సౌత్ ఇండియా స్టేట్లలో కూడా కొద్దిగా ఈ యొక్క సీట్స్, నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే డెవలప్మెంట్ పారామీటర్స్లో కొద్దిగా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి ఇదొక సొల్యూషన్. ఇంకో సొల్యూషన్ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క రాజ్యసభ సీట్స్ని ఫిక్స్డ్, ఓకే, ఫర్ ఆల్ స్టేట్స్ అంటే ఇప్పుడు అమెరికాలో ఉంది చూసారా, ఏ స్టేట్ చిన్నదైనా పెద్దదైనా ప్రతి స్టేట్కి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ రాజ్యసభ సీట్స్ ఉన్నాయి కదా, అట్లా చేయండి ఇండియాలో. ఎందుకంటే లోక్సభలో ఈ యొక్క పాపులేషన్ బట్టి సీట్స్ ఇచ్చి, రాజ్యసభలో పాపులేషన్ బట్టి సీట్స్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క ఏ స్టేట్స్ అయితే పెద్ద స్టేట్స్ ఉంటాయో అవి డామినెన్స్ అయిపోతాయి కదా. యూపీ, బీహార్ సీట్స్ కలిపితే ఆల్మోస్ట్ మొత్తం సీట్స్లలో లోక్సభలో 25% కానీ ఎక్కువైపోతాయి, రాజ్యసభలో కూడా అతనే ఎక్కువైపోతాయి. కాబట్టి అలా కాకుండా ప్రతి స్టేట్కి ఈక్వల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇవ్వండి రాజ్యసభలో. సో దట్ చిన్న స్టేట్స్ ఏవైతున్నాయో వాటి యొక్క వాయిస్ అనేది రాజ్యసభలోనైనా స్ట్రాంగ్ ఉంటుంది అంటున్నారు. అంటే ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్కి, యూపీకి ఈక్వల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉందనుకోండి రాజ్యసభలో, అప్పుడు ఫెడరల్ మ్యాటర్స్ విషయంలో రాజ్యసభలో ఫెడరల్ విషయాలలో యూపీకి అండ్ అరుణాచల్ ప్రదేశ్కి ఈక్వల్ వాయిస్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇంకా మూడో సజెషన్ ఏమంటుందంటే ఇప్పుడు సమస్య ఏంటి, బిగ్గర్ స్టేట్స్ వాళ్ళ సమస్యనే కదా, యూపీ ఇట్లాంటి స్టేట్ వాళ్ళ సమస్య కదా. బిగ్గర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఈ యొక్క స్టేట్స్ రీఆర్గనైజ్ చేయండి అంటున్నారు. అంటే వీటిని ఆల్రెడీ స్టేట్స్ డిమాండ్ ఉంది కదా అక్కడ యూపీ లాంటి స్టేట్లలో మాకు రాష్ట్రం కావాలని చెప్పేసి, కాబట్టి ఆ స్టేట్స్ అవసరం ఉన్న దగ్గర డివైడ్ చేయండి. సో దట్ అవి స్టేట్స్ చిన్నగా అయిపోతాయి. సో దట్ ఒక స్టేట్ డామినెన్స్ అనేది లేకుండా ఉంటుంది అంటున్నారు. సో ఈ విధంగా మనకు కొన్ని సొల్యూషన్ చెప్తున్నారు. ఈ యొక్క డీలిమిటేషన్ వల్ల సౌత్ ఇండియా కంప్లీట్గా డామినేట్ అవ్వకుండా ఉండాలంటే ఈ యొక్క వాటిని ఇంప్లిమెంట్ చేసి మనం చేయొచ్చు అంటున్నారు. సో ఇలా మనకి ఈ యొక్క ఉమెన్ రిజర్వేషన్ బిల్కి సంబంధించి ఓకే మనకి 543 నుంచి 816 ఎందుకు పెరుగుతున్నాయి, ఎందుకు 1971 పాపులేషనే తీసుకున్నాం, అండ్ దాన్ని మనము ఎందుకు 50 years వరకు మార్చొద్దు అని అనుకున్నాము. అట్లా అనుకున్న వాళ్ళం కాస్త మనం ఇప్పుడు మరి 2011 సెన్సెస్ తీసుకొని ఆ సెన్సెస్ బేస్డ్ కానీ మనకి ఇప్పుడు లోక్సభ సీట్లని ఎందుకు పెంచుదామనుకుంటున్నాము, లేదా సెన్సెస్తో సంబంధం లేకుండా ఉండాలంటే కనుక ప్రతి రాష్ట్రంలో 50% సీట్స్ అట్లనైనా పెంచాలనుకున్నారు. అండ్ ఈ పెంచడంలో మనం ఆర్టికల్ 82 అమెండ్ చేయాల్సి ఉంటుంది, లేదా ఈ యొక్క ఉమెన్ రిజర్వేషన్ డీలిమిటేషన్తో డీలింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండిట్లలో మనకి సెకండ్ ప్రాసెస్ బెస్ట్ అని మనం మాట్లాడుకున్నాం. అలానే డీలిమిటేషన్ తర్వాత సౌత్ ఇండియన్ స్టేట్స్ అనేవి నార్త్ ఇండియన్ స్టేట్స్ వల్ల డామినేట్ అవ్వకూడదంటే ఏం చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఇది స్టూడెంట్స్ మనకి ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి 2011 సెన్సెస్ మనము ఎందుకు తీసుకుంటున్నాం, 2021 సెన్సెస్ ఎందుకు లేదు, అండ్ మనము ఆర్టికల్ 81 ఏం చెప్తుంది, ఆర్టికల్ 82 ఏం చెప్తుంది, అండ్ 71 అండ్ 2001 అమెండ్మెంట్ ఏం చెప్పింది, దాని తర్వాత మనకి ఈ యొక్క ఫెడరల్ కన్సర్న్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ అలానే డీలిమిటేషన్ ప్రాసెస్ ఎలా 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 చేస్తారు, అండ్ ఇప్పటివరకు డీలిమిటేషన్ కమిషన్ ఎన్నిసార్లు ఏర్పడింది, అండ్ ఆర్టికల్ 81లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, దాంతోపాటు మనకి ఉన్నటువంటి రెండు ఆప్షన్స్, ఒకటి ఆర్టికల్ 81, 82 అమెండ్ చేయడం, లేదా ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ని అమెండ్ చేయడం. ఇది చాలా సింపుల్ అని చెప్పాను నేను మీకు. దాంతోపాటు ఈ యొక్క రాజ్యసభ యొక్క రోల్ని ఇంక్రీజ్ చేయడం కానీ, దాంతోపాటు పాపులేషన్తో పాటు కొన్ని వేరే డెవలప్మెంట్ పారామీటర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, పెద్ద పెద్ద స్టేట్ని రీఆర్గనైజ్ చేయడం, ఇట్లాంటి సొల్యూషన్ అయినా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఓవరాల్గా మనకి ఒక విధంగా పాపులేషన్ కంట్రోల్ చేసినటువంటి సౌత్ ఇండియన్ స్టేట్స్కి మనం రివార్డ్ ఇవ్వడం పోయి వాటికి పెనాల్టీ అనేది ఇవ్వకూడదు. దాంతోపాటు ఒకవైపు పాపులేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పటికీ కూడా గవర్నెన్స్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ఆ రాష్ట్రాలు ఎలా పరిపాలించబడ్డాయి అని చెప్పేసి, ఎందుకంటే బెటర్గా పరిపాలించబడ్డ స్టేట్స్కి బెటర్ మనం రివార్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది లేకుండా చూసుకోవాలి. సో ఓవరాల్గా డీలిమిటేషన్ అనేది ప్యూర్గా ఒక టెక్నికల్ థింగ్ అని మనం చెప్పలేము. ఇది ఖచ్చితంగా మన భారతదేశంలో వివిధ రాష్ట్రాల యొక్క రాజకీయపరమైనటువంటి పవర్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఇంపాక్ట్ చేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి డీలిమిటేషన్ ప్రాసెస్లో డెమోక్రసీ అంటే ఈ యొక్క ప్రజలకి ప్రాతినిధ్యం పెరగాలి. అఫ్ కోర్స్ ఎక్కువ పెద్ద రాష్ట్రంలో ఎక్కువ ప్రజలు ఉన్న వాళ్ళకి ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు అవసరం ఉంటుంది. ఖచ్చితంగా డెమోక్రసీని బ్యాలెన్స్ చేయాలి, స్టేట్స్ని ఈక్విటీని బ్యాలెన్స్ చేయాలి. అంటే ఈ యొక్క చిన్న రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలకు సంబంధం లేకుండా అందరికీ సమానమైనటువంటి అవుట్కమ్స్ అనేది రావాలి. అండ్ అట్ ద సేమ్ టైం జెండర్ బేస్డ్ రిజర్వేషన్ అంటే ఈ యొక్క 106th అమెండ్మెంట్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి డీలిమిటేషన్ అనేది సింపుల్గా ఓన్లీ పాపులేషన్ బట్టే కాకుండా ఇది ఖచ్చితంగా ఇండియన్ డెమోక్రసీ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేసే విధంగా ఉండాలి అని మనం చెప్పాల్సి వస్తుంది. సరే, మనం ఇప్పటివరకు డిస్కస్ చేసినటువంటి ఈ టాపిక్ పైన ఒక MCQ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. విత్ రిఫరెన్స్ టు డీలిమిటేషన్ అండ్ రిప్రజెంటేషన్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఆర్టికల్ 81 అనేది లోక్సభల యొక్క సీట్స్ అనేవి
ఒక రాష్ట్రంలో ఆ యొక్క పాపులేషన్ బట్టి రిప్రజెంటేషన్ ఉంటుంది స్టేట్స్కి అంటున్నారు. సెకండ్ వన్, డీలిమిటేషన్ అనేది ఖచ్చితంగా ఎవ్రీ సెన్సెస్ తర్వాత చేయాలంటున్నారు, ఎలాంటి ఎక్సెప్షన్ లేకుండా. థర్డ్ వన్, లోక్సభ సీట్స్ అనేవి ప్రజెంట్ 1971 సెన్సెస్. ఫోర్త్ వన్, డీలిమిటేషన్ కమిషన్ యొక్క ఆర్డర్స్ అనేవి జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తాయి అంటున్నారు. సో ఈ 4 స్టేట్మెంట్స్ని కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేసి రైట్ ఆన్సర్ చెప్పండి. సో డీలిమిటేషన్ అనేది కేవలం టెక్నికల్ ఎక్సర్సైజే కాదు, ఇది ఖచ్చితంగా ఇండియన్ డెమోక్రటిక్ రిప్రజెంటేషన్ని, ఫెడరల్ బ్యాలెన్స్ని సూచిస్తుంది. ఈ యొక్క అంటే ఇప్పుడు ప్రజెంట్ లోక్సభ సీట్స్ పెరుగుతున్నటువంటి కాంటెక్స్ట్లో ఈ స్టేట్మెంట్ని క్రిటికల్గా ఎగ్జామిన్ చేయడం ట్రై చేయండి. అంటే పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ బోత్ మనం ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఇన్ దిస్ పర్టికులర్ వీడియో వి డిస్కస్డ్ అబౌట్ ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ ఆఫ్ లోక్సభ ఫ్రమ్ 543 to 816. In this context we discussed about what is delimitation, why seats are increasing, and women reservation, Constitution Amendment Act related to women reservation, and total number of delimitation commission, total number of times delimitation commission was appointed, why 1971 census was significant in this context. See, earlier it was still 2001 census, then it was postponed to 2026. But now we are taking 2011 census. Why we are taking 2011 census, especially to implement the women reservation? So what are the two possible ways to increase the women reservation? Okay, and these two possible ways are either by amending the Article 82 or by delinking the delimitation from the Women Reservation Act. Apart from this, what are the possible solution to minimize the dominance of North Indian states over the South Indian and Western Indian states with respect to delimitation? ఇది స్టూడెంట్స్ ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించి సమగ్రమైన విశ్లేషణ. మరి టాపిక్ మీకు నచ్చినట్లయితే కనుక వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు పాలిటీ పైన మరింత కమెంట్ రావాలనుకుంటే కనుక ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పాలిటీ కోర్స్ ఆల్రెడీ లాంచ్ అయింది, మన యాప్లో దాన్ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ తెలంగాణ కోర్స్ కూడా వెరీ సూన్ ఇట్ విల్ బీ లాంచ్డ్. రేపటి టాపిక్ ఏదైనా మీరు సజెస్ట్ చేయాలనుకుంటే వీడియో కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ కన్సిడర్ యువర్ సజెషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.